సొరకాయ గారెలు. అదే అండి ఆనపకాయ గారెలు. మా సైడ్ ఏమో సొరకాయ అంటాము. వైజాగ్ వచ్చిన తర్వాత దాన్ని ఆనపకాయ అంటారని తెలుసుకొని అప్పటినుంచి ఆనపకాయ అని పిలవడం నేర్చుకున్నాను. హాయ్! హలో! నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరోరి వ్లాగ్స్. ఇంతకీ మీరు ఆనపకాయ గారెలు టేస్ట్ చేశారా లేదా? చేయకపోతే ఇప్పటి వరకు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం. నేను ఒక మీడియం సైజ్ ఉన్న పెద్ద సొరకాయనైతే తీసుకున్నాను. దాన్ని కట్ చేసి ఇంకా దాన్ని తురుమైతే పెట్టుకున్నాను. ఇంకా అందులో ఒక పావు కేజీ వరకు బియ్యపు పిండి వేసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, సరిపడా కారం. కారం ప్లేస్‌లో మీరు పచ్చిమిర్చి దంచైనా వేసుకోవచ్చండి. పిల్లలు ఉన్నప్పుడైతే కొంచెం ఇలా కారం వేసుకుంటే బెస్ట్. తర్వాత ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నాననమాట. తర్వాత కరివేపాకు రెమ్మలు తీసుకొని ఇలా తుంచైతే వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్నైతే మిక్స్ చేయాలనమాట. మిక్స్ చేసిన తర్వాత మనకి టెక్స్చర్ అనేది గారెలు చేయడానికి ఈజీగా పిండి ఎలా వస్తుందో అలా అయితే వచ్చేస్తుంది. ఇంకా వీటిలో మనం వాటర్ అయితే ఏమీ ఎయలేదండి. ఇలా వాటర్ వేయకుండానే సొరకాయలో ఉన్న వాటరే మనకి ఇంకా పిండి కలపడానికి వచ్చేసింది. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే వేడి చేసుకుంటాము. తర్వాత పిండి తీసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా హ్యాండ్ మీద అయితే నేను గారెలాగా వేస్తున్నాను. మధ్యలో మీరు హోల్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా ప్లెయిన్‌గా కూడా చేసుకోవచ్చనమాట. ఇలా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకుంటే మన సొరకాయ గారెలైతే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. మీకు హ్యాండ్ మీద చేయడం రాకపోతే ఆయిల్ ప్యాకెట్ మీదైనా చేసుకోవచ్చు. ఇంకా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. ఎంత త్వరగా అయిపోతదంటే అంత త్వరగా అయిపోతది. ఇంకా మెయిన్ మనకి కొంచెం కష్టం ఏంటంటే సొరకాయ తురుము పెట్టుకోవడం ఒక్కటే కొంచెం లేట్ అవుతుంది. మిగతాదంతా చాలా త్వరగా అయిపోతుంది. పిండి కలిపి పెట్టిన వెంటనే మనం గారెలనేది వేసుకోవాలి. ఇంకా గారెలు వేసిన తర్వాత 2 సైడ్స్ కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాల్చిన తర్వాత మనకి రెడ్ కలర్‌లో వస్తుంది. రెడ్ కలర్‌లో వచ్చినప్పుడు గారెలైతే తీసుకోవడమే, సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్‌గా మనకి పచ్చిమిర్చి చట్నీ గానీ, టమాటో చట్నీ అయితే చాలా బావుంటుంది. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఆ రెసిపీ కూడా మీకు వీడియో చేసి పెడతాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.